కాకినాడ జిల్లా గండేపల్లి మండలం జడ్ రాగంపేటలో దళిత ఐక్య వేదిక సభ జరిగింది. ఈ సభలో మాజీ ఎంపీ హర్ష కుమార్ మాట్లాడుతూ క్రైస్తవుల్ని అణిచివేయాలని చూస్తున్నారన్నారు. బంతిని ఎంత గట్టిగా కిందికి కొడితే అంత పైకి లేస్తుందని, అదే తరహాలో మనం ఉద్యమించాల్సి ఉందన్నారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఉన్న 146 కోట్ల మంది జనాభాలో ముస్లింలు, క్రైస్తవులుగా ఉన్నవారిపైనే పాలకులు వివక్ష చూపుతున్నారని, ఆ విషయాన్ని చర్చిల్లో, మసీదుల్లో తెలపాలని అన్నారు. మనల్ని అణిచివేయాలని చూస్తే బంతిని గట్టిగా కింద గట్టిగా కొట్టాలని చూస్తే ఏం చేస్తే బంతి పైకి లేగుతుంది. అలాగే మనల్ని అణిచివేయాలని, తొక్కివేయాలని పెద్ద రాజకీయ కుట్ర జరుగుతుంది. భయపడకండి, ఎక్కడా భయపడకండి. మేమున్నాం. ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడడానికి నేను నా సాయశక్తుల ప్రయత్నం చేస్తాను. నేను దేనికి లొంగే మనిషిని కాదు. మీరు చూశారు ప్రవీణ్ పగడాల విషయం. కాబట్టి ఈ విషయంలో నేను 2 సార్లు పార్లమెంట్లో మాట్లాడాను. 0 అవర్లో దళిత క్రిస్టియన్స్కి ఎస్సీ స్టేటస్ గురించి. కాబట్టి ప్రతి ఊళ్ళో ఉన్న చర్చిలు, ఏ ఊరికి ఆ ఊరు ఖచ్చితంగా మీరు ప్రొసెషన్ తీయండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి. ప్రొసెషన్ చేసి ప్రజల్లో తీసుకెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైన రీతిలో 50 లక్షల మందితో మనం మీటింగ్ పెట్టుకుందాం. అంబేద్కర్ ఆశయాల్లో నడుస్తూ, మన మత స్వాతంత్రం గురించి పోరాడుతూ, మన ముందు భవిష్యత్ తరాలకి భవిష్యత్తును అందిస్తూ మనం ఈ తరం ముందుకు వెళ్ళాలని మరి కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన జగ్గంపేట పెద్దలు, ముఖ్యంగా జాన్ వెస్లీ గారికి అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై భీమ్. థ్యాంక్ యూ సార్. చక్కటి మాటలు తెలియపరిచి మనను ప్రోత్సహించినటువంటి నాయకులు, గౌరవ మాజీ ఎంపీ వర్యులు మరి హర్ష్ కుమార్ గారు మా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాం సార్. సార్ దయచేసి ఒకసారి ఫ్రంట్కి వచ్చినట్లయితే, అయ్యా ఒకసారి చిరు సత్కారం. గట్టిగా టీం వారందరూ కూడా రండి, చప్పట్లు కొడుతూ మరి వారికి రండి. థ్యాంక్ యూ సార్. మా ఆహ్వానాన్ని మన్నించి మీరు మా మధ్యకు వచ్చి మీ యొక్క చక్కటి మాటలు తెలియపరిచి మరొకసారి మమ్మల్ని చైతన్యపరిచి మరి మీ యొక్క వాయిస్తో మా జగ్గంపేట నియోజకవర్గాన్ని చైతన్యపరిచేటువంటి నాయకులు శ్రీ హర్ష కుమార్ గారికి మరొకసారి హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఏదో జరుగుతుంది, ఏదో అన్యాయం ఉంది అనేటువంటి ఒక ఆలోచన ఉంది. కానీ నిజంగా ఏంటి అన్యాయం, నిజంగా ఎక్కడ సమస్య ఉంది అనే దాని మీద సరైనటువంటి అవగాహన తక్కువగా ఉంది. ఇది ప్రతి వ్యక్తికి
చర్చి లెవెల్లో, మసీదు లెవెల్లో, ఆ మసీదులోకి చర్చిలోకి వెళ్ళే ప్రతి వ్యక్తికి కూడా ఈ సమాచారం అందాలి, ఈ సమస్య గురించి తెలియాలి. 146 కోట్ల మంది ఇండియాలో జనాభా ఉన్నారు. 146 కోట్ల మందికి సంబంధించిన సమస్య కాదు కానీ బట్ భారత జాతి మొత్తానికి తెలియాల్సినటువంటి సమస్య. ఎందుకు అనంటే ఈ 146 కోట్లలో కేవలం షెడ్యూల్ కాస్ట్ కింద ఉండి ముస్లిమ్స్గా, క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయినటువంటి వారికి మాత్రమే ఒక వివక్ష అనేది, ఒక అసమానత్వం అనేది, ఒక చిన్న చూపు అనేది దేశం చూస్తుంది. ముఖ్యంగా చట్టాలు చేసేవాళ్ళు, పరిపాలన చేసేవాళ్ళు ఆ వివక్షను చూపిస్తున్నారు. ఇది ఎస్సీస్కు సంబంధించి ఒక అంతర్గతమైనటువంటి